నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయంగా నైరాశ్యం ఆవహించి ఉన్మాదిగా మాట్లాడుతున్న జనసేనాని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్య. నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. యువజన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్. ఇథనాల్ పరిశ్రమ యోచనను వెంటనే విరమించుకోవాలి. నిర్మల్ భైంస జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన. కూకట్పల్లి వై జంక్షన్లో 230 కిలోల గంజాయి పట్టివేత. 5 నిందితుల అరెస్ట్, 2 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా నైరాశ్యం ఆవహించి ఉన్మాదిగా మాట్లాడుతున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ ఏలూరు బహిరంగ సభలో చేసిన ప్రసంగం వింటుంటే తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడినట్టుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి, కానీ నిత్యం సీఎంను, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు ఆయన కిరాయి కార్యకర్తలకు, సైకో ఫ్యాన్స్కు నచ్చొచ్చు, కానీ జనం నమ్మడం లేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఈ వ్యవస్థ గురించి ముస్సోరిలోని IAS ట్రైనింగ్ సెంటర్లో చెప్తున్నారంటే ఆ వ్యవస్థ ఎంత బలమైందో అర్థం కావట్లేదా అని అన్నారు. ఏదో ఒక నేషనల్ మీడియాలో వచ్చినటువంటి వార్తని ప్రస్తావిస్తే నీకు అంత కోపం వచ్చేస్తే ఎందుకు ఈ ఆక్రోశం అంతా ఎవరి మీద నాకు తెలియగలుగుతా? అంటే నీకు ఓట్లు వేయకుండా నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ప్రజల మీద చూపించాల్సినటువంటి కోపం, నీ ఫ్యాన్స్ ఏమో నీదే నేను చూడడానికి వస్తున్నారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేసేస్తున్నారు అనేటువంటి నీ బాధ, ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్, ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో, అక్కడ ఎంజాయ్ ఇస్తారు, ఇక్కడ గంజాయి ఇస్తారు, అక్కడ నుంచి తెచ్చుకోవడం, ఇక్కడ వేయడం, ఇక్కడ నోటుకు వచ్చింది మాట్లాడడం, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, వాలంటీర్లు ఏం చేశారు? వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు, అనేక ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ ప్రస్తావించినటువంటి సందర్భాలు, తీరా ముసోరిలో కోచింగ్ ఇచ్చేటువంటి IAS ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయనేటువంటి దాని మీద అక్కడ నూతనంగా ఎంపికైనటువంటి IAS ఆఫీసర్స్కి ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు, కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయి అనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు. అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియగలుగుతాను. వాళ్ళంట వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ వాళ్ళ మీద రుద్దేస్తారని నాకు తెలియగలుగుతా. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తామని చెప్పి భయపడి తిరుగుతున్నారు. ఒక వెంకట్రావు గారు నీకు ఏ ఏ ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని, ఆయన పేరుని సార్థకం చేసుకున్నావు, నువ్వు నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు. నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నా వాలంటీర్ని చూసి ఎవరు వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మాకు కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మమ్మల్ని కాపాడుతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు
సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకొని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతా ఉన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఆ సచివాలయం దృష్టికి తీసుకొని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్. దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు అందులో. చెప్పేమనండి, సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పే నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి. ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పేమనండి. అమ్మఒడి ఇస్తేనేమో అమ్మఒడి అది ప్రజల హక్కు, అది ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరి కోసం ఇవ్వడం అని చెప్పని అంటావు. మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకున్నావు నోరదిని? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి దాదాపు 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో. విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి. ఈరోజు గతంలో ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి ఏదైనా పని ఉంటే ఆ మండల కేంద్రానికో లేదా జిల్లా కేంద్రానికో లేకపోతే ఆ రెవెన్యూ హెడ్ క్వార్టర్కో వెళ్లాల్సినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి గ్రామానికి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ తీసుకొని వచ్చి వారికి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వాలంటీర్ ద్వారా చేస్తూ ఉంటే వాలంటీర్ల మీద విషయం కలుపుతా ఉన్నాం. వాలంటీర్లట హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాళ్ళని ప్రభుత్వం వినియోగిస్తుంది, వాళ్ళు దానికోసమే పనిచేస్తున్నారని నిస్సిగ్గుగా ఏం మాటలవి నాకు తెలియగలుగుతాను. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు 1,07,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే ప్రతి నిరుద్యోగికి 1,60,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువ పోరాట యాత్ర చేపడుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతిని అందిస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ బూడిదను సైతం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంపై విచారణ జరిపించాలని, నెల రోజుల్లో బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అవసరమైతే భర్త పూజ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాగూర్తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. దోపిడీ, పాలకుల దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, కొలువుల దోపిడీ, అవినీతికి మారుపేరు ఏదైనా ఉంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రప్రథమంగా భారతదేశానికి ఆదర్శంగా అవినీతిలో వచ్చిందంటే రామగుండం శాసనసభ్యుడి యొక్క అవినీతి అని చెప్పి మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులకే దక్కిందనే విషయాన్ని చెప్తా ఉన్నాం. దీంట్లో ఒక శాసనసభ్యుడి వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి చరిత్ర ఈ రామగుండంకే దక్కింది. మాంచెస్టర్ ఆఫ్ బొందలగడ్డగా లేకుంటే మాంచెస్టర్ ఆఫ్ ఖబరస్థాన్గా మారినటువంటి చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పాలకుడు శాసనసభ్యుడిది అనే విషయాన్ని ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఒక నయా పైసా లేదని చెప్పి నిన్న మొన్న చెప్పాం. మా కార్పొరేట్ సోదరులు యువజన కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తూ చెప్తా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చినటువంటి కేటీఆర్ కనీసం ఇటువైపు చూడకుండా వచ్చినప్పుడల్లా పిట్టల దొరలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వరాలు కులిపించేటువంటి మాయమాటలు చెప్తూ చేస్తున్నాయి తప్ప ఈ ప్రాంతాన్ని శూన్యం చేసినారని చెప్తా ఉన్నా. ఇలా రామగుండ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే దాంట్లో మంత్రి ప్రాంతానికి వెళ్తే ఇసుక దోపిడీ, పెద్దపల్లి ప్రాంతానికి వెళ్తే చెరువుల దోపిడీ, మట్టి దోపిడీ, భూదందాల దోపిడీ, ఇవన్నిటి మీద కూడా యువజన కాంగ్రెస్ పోరాటాన్ని మొదలుపెట్టింది, మొదలు పెడతా ఉంది. మరి శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో మా రామగుండంలో ఈరోజు
ఇంటింటికి రాజన్న అనే ప్రోగ్రాం తీసుకొని ఆ ప్రాంత ప్రజల సంక్షేమం తెలుసుకొని దాంట్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఆ ప్రాంత సమస్యలు అని నిరంతరం సంబంధిత అధికారులను కలుస్తూ ప్రతి సోమవారము కలెక్టర్ గారిని కలుస్తూ అక్కడ సమస్యలు వెల్లడిస్తూ పోరాటం చేసుకుంటూ పోతా ఉన్నారు. దీనికి నిదర్శనం వారి యొక్క నాయకత్వం యువజన కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పోరాట తీరు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇలా రామగుండం పరిస్థితి ఏ రకంగా అయితే దోపిడీకి గురవుతా ఉందో పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాదిరి దోపిడీ చేస్తూ కేసీఆర్ ఎక్కడైతే ఇక్కడ శాసనసభ్యుడు నా దగ్గర ₹1 లేదు సహాయం చేయండి అని చెప్పి ఇలా రేంజ్ రోవర్లో తిరుగుతూ ఉన్నాడో, మా దగ్గర నయా పైసా లేదు మమ్మల్ని అందరినీ భోజనాలు పెట్టి చందాలు వసూలు చేసుకుని తిరుగుతూ ఉన్నాం అని చెప్పినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మేమే నిధులు ఇస్తాం, మాకంటే ధనవంతులు లేరు, మేము దోచుకునుడిలో ఈ దేశంలోనే కాదు ప్రపంచానికి ఆదర్శం, మేము భారతదేశాన్ని దోచుకుంటామనే రీతిలో అవినీతి జరిపిన దాంట్లో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకోవడానికి పోరాటం చేసినారో ఈరోజు కేసీఆర్ని బొందబెట్టడానికి అదే మాదిరిగా పోరాటం మొదలు పెడుతున్నారు. దాంట్లో యువజన కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మా శివసేన రెడ్డి గారిని కోరుతా ఉన్న మీడియా. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఏర్పాటు చేయి తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ యోచనను వెంటనే విరమించుకోవాలని నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిశ్రమతో వాయు కాలుష్యంతో పాటు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రజల ఆందోళనతో సుమారు గంటన్నర పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీలోని మారేడ్మల్లి నుండి జైరాబాద్కు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ఒక ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్నగర్ జోన్ డీసీపీ టి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్కు చెందిన ఎండి అఖిల్, మియాపూర్కు చెందిన షేక్ అలావుద్దీన్, హౌడేకర్ విజయ్, వహీద్, అజిత్ వంశీ ఓ ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని మారేడ్మల్లిలో వంటల రంగారాం నుంచి 230 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. పోలీసులకు చిక్కకుండా ఒక కారులో వంశీ, విజయ్ ఇద్దరు ఎస్కాట్ వాహనంలా ముందుకు వెళ్లేవారు. ఎక్కడైనా పోలీసులు తనిఖీలు ఉంటే వెనకాల గంజాయితో పాటు ఉన్న అల్లావుద్దీన్, వహీద్లకు సమాచారం అందించేవారు. ఈ విధంగా మారేడ్మల్లి నుండి జైరాబాద్కు తరలిస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూకట్పల్లి వై జంక్షన్ ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 230 కేజీల గంజాయితో పాటు తరలింపునకు ఉపయోగించిన 2 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా బాలానగర్ జోన్లో ఈ డ్రగ్స్ సరఫరా మీద వీటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఎస్ఓటీ మాదాపూర్ అడిషనల్ డీసీపీ శోభన్ గారు, అదేవిధంగా శివప్రసాద్ ఆధ్వర్యంలో కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు నిన్న సాయంత్రం మనం కూకట్పల్లి వై జంక్షన్లో 230 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ 230 కేజీల గాంజా కూడా సుమారు 46 లక్షల వర్త్ ఉంటుంది. దీంతోపాటు 2 ఇన్నోవా వెహికల్స్ ప్లస్ 5 మొబైల్స్, ఒక 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
దీంట్లో అల్లావుద్దీన్ అదేవిధంగా వాహిద్ అనేటటువంటి వాళ్ళు మెయిన్ గాంజా తరలిస్తున్నటువంటి వెహికల్లో ఉన్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వంశీ విజయ్ అనేటటువంటి వాళ్ళు ఆ మెయిన్ వెహికల్కి ఎస్కార్ట్ వెహికల్గా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళందరూ గాంజాని మనకి ఏపీలో ఉన్నటువంటి మారేడుమిల్ ఏరియాలో ప్రొక్యూర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జహీరాబాద్ ఏరియాకి తరలిస్తున్నట్లు, అక్కడి నుంచి వేరే చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తున్నట్టుంది. ఈ సోర్స్కి అదేవిధంగా రిసీవర్స్కి మీడియేటర్గా ఉన్నటువంటి అఖిల్ అనే అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటి మాదాపూర్ సిబ్బందిని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూకట్పల్లి సిబ్బందిని సిపి గారు మేము ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ డ్రగ్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును ఎవరూ పాడు చేసుకోవద్దు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు మాకు ఇమీడియట్గా మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, వీటికి ప్రత్యేకంగా తెలియజేయగలరని కోరుతున్నాను. ఎల్బీ నగర్ బస్ స్టాప్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో 2 ఖాళీ మ్యాగజైన్లతో పాటు ఒక లైవ్ రౌండ్, ఖాళీ కోచాతో పిస్తల్ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి సాయిశ్రీ తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్గంజ్ జిల్లా మసన్యా గ్రామానికి చెందిన మొహమ్మద్ షాబుద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమ సంపాదన కోసం వీటిని విక్రయించేందుకు ప్రయత్నంలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి కందుకూరులో ఉంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. నిందితుడు కంపెనీ నిర్మాణంలో కూలి పనులు చేస్తున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో బీహార్ వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి నుండి లైవ్ రౌండ్తో కంట్రీ మేడ్ పిస్తల్ను కొనుగోలు చేశాడని అన్నారు. తప్పుడు మార్గంలో లాభాలు పొందడం కోసం అక్రమంగా అధిక ధరకు విక్రయించేందుకు దాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చాడని అన్నారు. సికింద్రాబాద్లో రైలు దిగి బస్సులో ఎల్బీ నగర్ వచ్చి కందుకూరు వెళ్లేందుకు బస్ స్టాప్లో ఉండగా పట్టుకున్నామని తెలిపారు. ఓకే మ్యామ్. ఫోటో తీసుకుంటే 30 గంటల ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర మనం చెకింగ్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద తను అనుమానంగా కనిపిస్తారని ఖచ్చితంగా మనకు ఒక వెపన్, ఒక లైవ్ రౌండ్, అట్లానే 20 మ్యాగజైన్స్ అండ్ ఒక 80 మ్యాగజైన్ కేస్ దొరికింది. సో అతన్ని అరెస్ట్ చేసి కస్టడీ. అండ్ అతని పేరు వచ్చి మొహమ్మద్ షాబుద్దీన్ అన్సారీ. ఇతను జార్ఖండ్ స్టేట్ నేటివ్. అక్కడనే వెపన్ చేయించి ఇక్కడ హయ్యర్ ప్రైస్కి అమ్మడానికి తీసుకొని వచ్చాడు. అండ్ ఇక్కడ వాళ్ళకి తెలిసిన తోటి ఆ స్టేట్ వాళ్ళతోటి కందుకూరు విలేజ్లో ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి మనకి అతని దగ్గర నుంచి మనకి ఒక వెపన్, అట్లానే ఇల్లీగల్ కంట్రీ మేడ్ ఒక పిస్టల్తో పాటు ఒక లైవ్ రౌండ్, ఒక ఎంటీ కేసు, ఇంకా 2 ఎంటీ మ్యాగజైన్స్ దొరకడం జరిగింది. అండ్ ఈ కేసులో మనకి ఇన్ఫర్మేషన్ అండ్ వర్క్ అంతా హెడ్ కానిస్టేబుల్ అనిల్, అదేవిధంగా మన డిఐ గారు, ఎల్బీ నగర్ డిఐ గారు వీరస్వామి గారు, అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి రవి అండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఈ కేసుని మనం చేయించడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఈ కేసు. అండ్ ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ సిపి సార్ అండ్ జాయింట్ సిపి సార్ ఇది ముందుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇతని మీద ఇప్పటివరకు కేసెస్ ఏం లేవు కంటిన్యూ. అండ్ ఇది ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. అండ్ మనకి దొరికాడు. అదే హయ్యర్ ప్రైస్ కోసం అది విక్రయించే ఏమంటారు కస్టమర్స్ పెట్టే క్రమంలోనే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అట్లానే మనం చెకింగ్ జనరల్ ఈవినింగ్ చెకింగ్ చేస్తూ ఉంటాం కదా, వెహికల్ చెకింగ్ అని ఆ దీంట్లో మనకి అంటే అతని ఏమంటారు వృత్తి అండ్ వర్క్ కోసం వచ్చాడు. యాజ్ లైక్ లేబర్ లైవ్లీహుడ్ కోసము మైగ్రెంట్ లాగా వచ్చాడు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ దట్ ఇది చేస్తే కూడా ఇంకొంచెం డబ్బులు వస్తాయి, ఇల్లీగల్గా ఉంటే అది ఒక ఆశతోటి అది అతను 1 month 1 year
ఆర్డర్ పైన రావడం కానీ అలాంటిది మనం జరిగింది మేడం. నేను జనరల్గా తీసుకుని రావడం జరిగింది. ఆర్డర్ కూడా ఎవరైనా ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. జనరల్గా తీసుకొని వచ్చి ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చారు. తీసుకొచ్చాడు డాక్టర్ అవంతా ఇన్వెస్టిగేషన్. నేటివ్ ఆఫ్ జార్ఖండ్. నేటివ్ ఆఫ్ జార్ఖండ్. Yesterday at Alvin Nagar crossroads, when we were checking access, we found our person in చిత్తూరు జిల్లా కుప్పంలోని మల్లనూరును వైసీపీ నేతలు శ్మశానంలో మార్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. చెరువును ఎందుకు పూడ్చుతున్నారని ప్రశ్నించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దళితులపై దాడి చేసిన వారిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని, కానీ వైసీపీ గుండాలపై ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదని ప్రశ్నించారు. మల్లనూరులో వైసీపీ నేతల భూ కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 4 కుటుంబాలు జీవిస్తా ఉంటే ఆ యొక్క ప్రాపర్టీ ప్రభుత్వం కాదు, ఈ రోజు కూడా ప్రైవేట్ ప్రాపర్టీ. ఎండోమెంట్ కి ఏం రిజిస్టర్ కాలేదు. ఎండోమెంట్ కోర్టు వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ మేము కూడా శిరస వహిస్తాము. అటువంటి టైంలో మీరు అంగుళ్ళ వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా నువ్వు ఎట్లయ్యా కొడతావు? నువ్వెవరు? నువ్వేమన్నా పోలీసు వాడువా? లేదేమన్నా నువ్వు పోలీసు నువ్వు? లేదా నువ్వేమన్నా ఎంఆర్ఓ గారా? లేకపోతే నువ్వేమన్నా ఎండోమెంట్ అధికారివా? నువ్వు ఎట్లా కొడతావు? మా యొక్క సరుకులు మాకు దాదాపు ఒక అంగడికి చిన్న ₹1,00,000 నుండి 15 లక్షల దాకా వేస్ట్ చేసినావు. ముందస్తు నోటీసులు ఇవ్వాలా? నీకేమయ్యా ఇక్కడ హక్కుంది? అటువంటి దౌర్జన్యం చేసేది మేము ఎండోమెంట్ అంగడులకు మాకు నోటీసులు ఇస్తే మేము ఖాళీ చేసేవాళ్ళు. నువ్వు మహాపతివ్రతమైనటువంటి మురుగేసు. అదే ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. తాగున్నట్టు ట్యాంకు, ఆ ట్యాంకు పెట్టినటువంటి మిక్సర్ని ఎత్తేసి రోడ్లో బిల్డింగ్ కట్టుకుంటావయ్యా. నువ్వు మొగాడు అయితే దాన్ని నీది పట్టా ఏమైనా ఉంటే, నీది పట్టా భూమి అయితే దాన్ని చూపించి నిరూపించే నువ్వు పెట్టు. నువ్వు నిజంగా మనసాచిండాడు అయితే ఆ బిల్డింగ్ నువ్వే స్వచ్ఛంగా కొడతావు. అటువంటి నువ్వు ఈ యొక్క గ్రామంలో నువ్వు కబ్జాలు చేస్తా ఉండేది, మీ ఇంట్లో పదవులు ఉందని, వైసీపీ అధికారం ఉందని ఇటువంటి దౌర్జన్యం చేస్తావు. ఈ యొక్క మల్లనూరు గ్రామంలో ఎంతో మంది మారినారు. ఈ భూమి ఎంతో మంది చూసింది. నీలాంటి వారిని కూడా ఈ భూమి ఎంతో మంది చూస్తుంది. ఓర్పుతో ఉన్నాం టీడీపీ వారు. మా యొక్క ఓర్పుని సహించొద్దు. అదేవిధంగా నువ్వు మా తమ్ముడు అంగడి దగ్గర కూర్చోాలంటే నీకేమయ్యా? నువ్వేమన్నా అధికారివా? మా తమ్ముడు ఈడ్చి పారేసి మా అంగడిలో సరుకులు అంతా ఉండి కొడితే నువ్వేమయ్యా? నువ్వు నీ కొడుకు అంత పెద్ద రౌడీలవా, గుండాలవా? నీకేం ఎవరు అధికారం ఇచ్చింది? ఇంతవరకు ఈ గ్రామంలో ఇటువంటి అరాచకమే జరగలేదు. నిన్నటికి ఈ గ్రామంలో ఈ రోడ్డు డివైడింగ్ అయ్యా నువ్వేమన్నా అధికారివా? నీకేమన్నా అధికారం ఏమైనా ఉందా? లేదా అధికారులు ఏమైనా నీకేమన్నా మురుగేష్ ఈ రోడ్డునంతా నువ్వు కొట్టే నీకేమైనా ఇచ్చినారా? నువ్వు ఎట్లయ్యా కొడతావు? అధికారులు లేవా? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అధికారులు లేదా? వైసీపీ లీడర్లు మాత్రం ఉంటారా? మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఇప్పుడు ఎక్కడైతే చెరువులు పూడ్చేదానికి వాళ్ళు మట్టి తోలారో ఇమీడియట్ గా మట్టిని క్లియర్ చేయాల్సిందిగా మేమందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. దయచేసి గ్రామంలో రెవెన్యూ సిబ్బందికి చెప్తున్నాం సార్. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కోరుతున్నాం. మేము అర్జీ కూడా వాళ్ళు కాయచేస్తున్నాం. అదేవిధంగా మా అందరి తరపున కూడా మా గ్రామం ఇక్కడ అందరూ కూడా సార్ నాట్ ఓన్లీ ఒక పార్టీ పరంగా మేము రాలేదు సార్. ఇక్కడ మా గ్రామస్తులు అందరి తరపున కూడా ఇక్కడ విచ్చలవిడిగా ఈ గ్రామంలో అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించారో, ఎవరైతే దీనికి పూనుకున్నారో ఆ గుండాల పైన రౌడీ షీట్ ఓపెన్ చేయవలసిందిగా మా గ్రామస్తులు అందరి తరపున కూడా మేము మీకు కాగితం ఇస్తున్నాం సార్. దయచేసి మీకు మాకు న్యాయం చేయవలసిందిగా, మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారగూడెంలో గత నెల 26న ఇంట్లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఈ కేసును సంబంధించిన వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 26న సారగూడెంకి చెందిన ముఖేష్ కుమార్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి 41 తులాల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి అపహరణకు గురైనట్టు దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బహదూర్ ఇంటిపైన పెంట్ హౌస్లో ఉండే నితీష్ కుమార్ కమలేష్లను నిందితులుగా గుర్తించి బహదూర్పల్లి బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారని అన్నారు. నిందితుల నుండి అపహరణకు గురైన 41 తులాల గోల్డ్తో పాటు 3 కిలోల వెండి, 2 మొబైల్స్ను సీజ్ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వస్తుంటారు. వీళ్ళు ఏంటంటే కంప్లైంట్ దగ్గర పనిచేసే వాళ్ళు ఒక ఆపర్చునిటీ చూసుకొని దొంగతనం చేశారు. క్యాష్ కూడా కొంచెం పోయిందండి. టోటల్ అంటే క్యాష్ ఒక 20-30,000 అని చెప్పారు. అది మాత్రం వీళ్ళు ఖర్చులకు అయిపోయింది. మిగిలిన గోల్డ్, సిల్వర్, మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. 21 lakhs వరకు అమ్మలేదండి. అమ్మడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, ఇంకా సక్సెస్ కాలేదు. ఆయన దగ్గరే ఉంది బిజినెస్. టార్పాలిన్ బిజినెస్ ఉంటుంది. అమ్మడానికి చాలా ప్లేసెస్ ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలోనే మనం పడి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి శిరీష మాట్లాడుతూ వైసీపీ నాయకుల కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తమ నాయకుడు విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారన్నారు. సాటి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ఏపీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసభ్యకర పోస్టింగ్లు పెడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి విజయ వారాహి యాత్ర విజయవంతం అవడంతో వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక రాక్షస పాలనతో కూడినటువంటి ప్రభుత్వం, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడించుకుంటున్నటువంటి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి యాత్ర, ఆయన ఈ రోజున పాలసీ మీద మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఎంత తెచ్చిరు, ఆడపిల్లలకి ఎంతవరకు మీరు రక్షణ కల్పించారు అనేటువంటి పాలసీ ఎంతవరకు ఉన్నది అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే, ఆ వారాహి యాత్రకి అశేష ప్రజాదరణ ఏదైతే అందుతుందో దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక గడిచిన కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యుల్ని రోడ్లోకి లాగి, వారి తల్లిగారిని, వారి భార్యని, వారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని బయటికి లాగి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో చాలా రేగిపోతున్న పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో, పేటీఎం కుక్కలు, ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం, జనసేన పార్టీని మీరు కేవలం సోషల్ మీడియాలో ఆపుదాము అనుకుంటే అది అయ్యేది కాదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఏదైతే మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ రాజలింగం గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము సైబర్ క్రైమ్లో ఏ సైట్స్ని, వీటి నుంచి అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షింపబడే వరకు కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక స్టాండ్ తీసుకుని మేము బలంగా వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, మహిళల్ని రోడ్డు మీదకి లాగి, సార్ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి లాగి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఎక్కువ ఎవరు అక్కర్లేదు. జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలే జారు గట్టిగా ఒక పిడికిలు బిగిస్తే చచ్చిపోతారు ఒక్కొక్కళ్ళు. ఈ రోజున మేము ఇంత ఆవేదనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన అంత జీవితాన్ని వదులుకొని ప్రతి ఒక్కరి కోసం, ప్రజల కోసం సేవ చేయడానికి వస్తే ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ హబ్గా, హైదరాబాద్ కేంద్రంగా మార్చుకుని చెలరేగిపోతున్న సోషల్ మీడియా దాన్ని నడిపిస్తున్నటువంటి ఒక నియంత పాలనతో కూడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి యొక్క దండుపాలెం బ్యాచ్కి స్ట్రైట్గా చెప్తున్నాం మేము, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా వారిని దాటాలంటే వందలాది వేలాది మాలాంటి వీర మహిళల్ని, జన సైనికుల్ని దాటుకుని వారి దాకా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా మీ నియంత పాలనకి అంతం చెప్పే రోజు దగ్గరలో ఉంది. రామరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి చేరువల పాలన ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీలో ఉన్నారు. ప్రజలందరిలో మార్పు వచ్చింది. మీరు ఎన్ని ఆటంకాలు చేసినా కూడా
మా యాత్ర పేరే విజయ వారాహి యాత్ర. దాన్ని ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగే వాళ్ళు లేరు. మళ్ళీ చెప్తున్నాం, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కూడా నిందించాలి అని చూస్తే సహించేది లేదు. ఖచ్చితంగా మేము కావాల్సికొస్తే ఇక్కడి నుంచి ఆంధ్ర వరకు ఇరు తెలుగు రాష్ట్రాలు మనమంతా తెలుగు ప్రజలం. పవన్ కళ్యాణ్ గారు మన సంక్షేమం కోసం వచ్చిర్రు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ యావత్తు సైన్యం కూడా కదిలి ఆయనకు అండగా నిలబడుతుంది. జై జనసేన, జై తెలంగాణ, జై టీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మెజార్టీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కార్మిక భరోసా యాత్రలో భాగంగా రాణిగంజ్ డిపోకు చేరుకొని అక్కడ కార్మికులకు తామున్నామనే భరోసా ఇచ్చామని అన్నారు. కార్మికులకు కరపత్రాలు పంచి జేబీఎస్, పికెట్, కంటోన్మెంట్ డిపోలను కూడా సందర్శించామని తెలిపారు. కొత్తతోన అది జమ చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు లోన్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉండే. కానీ దాదాపు మరి ఆసియాకొండలో పెద్దది కోఆపరేటివ్ సొసైటీ, అటువంటి కోఆపరేటివ్ సొసైటీని మరి తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని కుప్పగొల్చారు, నిర్వీర్యం చేశారు. ఇలా ఆర్టీసీ కూడా ఎన్నో బస్సులు తగ్గి మరి ప్రైవేట్ బస్సులు పెరగడము, మరి ఆ బస్సులు కూడా ఓవర్ మైలేజ్ బస్సులు అయినా కూడా దాని బస్సుల రూపాయల వల్ల బస్సులు దిగకపోవడం, చనిపోయిన ఉద్యోగుల పిల్లలను కాంట్రాక్ట్గా నియమించడము, ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన చర్యలు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీయాలనేది ఒక రూల్ ఉంది, నిబంధన ఉంది. దానికి విరుద్ధంగా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ చేసి ఇంకా చాలామందిని కూడా అపాయింట్మెంట్ చేయకపోవడము, గ్యారేజ్ సంబంధించి మరి ఎంతో అవుట్సోర్స్, చాలా అవుట్సోర్స్ నింపి గ్యారేజ్లో ఉన్న రెగ్యులర్ కార్మికులకు దాని పరిభారం పెరగడం. అదేవిధంగా ప్రతి విభాగంలో ఎక్కడ తీసుకున్నా కూడా కార్మికులపైన పరిభారం పెరిగి ఈరోజు ప్రభుత్వము మరి ఆ రోజు యూనియన్లు లేవు, సంఘాలు లేవు, నేనే మీ సంఘ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటికీ మహిళా కండలకు అవే ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి కార్మికులు అవే ఇబ్బందులు ఉన్నాయి. మరి తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. ఖచ్చితంగా ఈరోజు జేఏసీగా మేము ఏర్పడ్డాం. ప్రధానంగా ఇలా లేబర్ కమిషనర్ గారు కలిసింది ఏంటంటే మరి చట్ట వ్యతిరేకమైన డ్యూటీలపైన ఇమ్మీడియట్లీ యాజమాన్యాన్ని పిలిపించి ఎంటీడబ్ల్యూ యాక్ట్ను అమలు చేయాలన్నాం. అదేవిధంగా అయితే ఎన్నికల నిర్వహణలో దాదాపు 2018 ఆగస్టు 3 తారీఖు వరకు అయిపోయింది పీరియడ్. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎన్నికలు నిర్వహించలేదు. గౌరవ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలని. ఇంతవరకు ఎక్కడా చలనం లేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ ఎన్నికలు జరపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఏ సంఘం అయితే గెలిచి వస్తే ఆ సంఘంతో యాజమాన్యం కావచ్చు, లేబర్ కమిషన్ సూచన మేరకు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేసి ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. ఈ కార్మికులందరూ కూడా చెప్తున్నాము. ఈరోజు ఎంతో దిగజారిపోయిన మన జీవన ప్రమాణాలు వెన్నిటి మనకు పోవాలంటే ఖచ్చితంగా మరో పోరాటం వైపు కార్మిక వర్గం అందరూ రావాలని చెప్తూ అందరు కార్మికులు ధైర్యంతోన త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి చెందిన 20,000 పైచులకు ఓట్లను చీల్చుతామని, అలా కాకుంటే తాను రాజకీయం నుండి తప్పుకుంటానని మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ గౌస్ ప్రకటించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళగిరిలో వైసీపీని వీడి ఆ పార్టీలో ఆయన చేరిన విషయం తెలిసిందే. తన నివాసంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ కుటుంబం పార్టీ కోసం ఎంతగానో పనిచేశామని, అభ్యర్థులను ఏకగ్రీవం చేయడంలో కృషి చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుండి టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జేబీ ఉల్లా, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నలా మొన్నటి దినము మన ఇర్ఫాన్ బాషా అన్న, మన హిదాయత్ అన్న, వీళ్ళంతా ఐరన్ ఖాజా అన్న, వీళ్ళంతా ఏదేదో ఊహించుకొని ఊహాగానాలతో చాలా మాట్లాడినారు. మనము ఏదో మన 200 ఓట్లకే పరిమితం అని చెప్పి, మనం ఒక వార్డుకే అని పరిమితం అని చెప్పి చాలా విషయాలు మాట్లాడినారు. మనం 2 వార్డులకే ఒక వార్డుకే పరిమితం అయితే, మనం 200 ఓట్లకే పరిమితం అయితే, మనం పోయి ఆడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పోయి కండువ కప్పుకున్నందుకు మీరు ఇంతమంది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినారు? మీరు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, ఇంత బాధపడుతున్నారు? ఇర్ఫాన్ అన్న, నువ్వు మాకు జనాలు లేరు, మాకు ఇది లేరు, ఎవరు లేరు, మాకంత ఓపిక లేదు అని చెప్పి చెప్తున్నావు, మాకు సత్తా లేదని చెప్పి చెప్తున్నావు. 2024 ఎన్నికల్లో చెప్తున్నాను చూడు, రాసి పెట్టుకో. కనీసం అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా కుటుంబం నుంచి, మా నియోజకవర్గం నుంచి, మా వాళ్ళ నుంచి మొత్తం అంతా కలిపి 20,000 ఓట్లు చీల్చకపోతే
మీ నుంచి మేము రాజకీయాలకు ఇది చేసుకుంటాం పో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజకీయంగా నైరాశ్యం ఆవహించి ఉన్మాదిగా మాట్లాడుతున్న జనసేనాని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్య. నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. యువజన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్. ఇథనాల్ పరిశ్రమ యోచనను వెంటనే విరమించుకోవాలి. నిర్మల్ భైంస జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన. కూకట్పల్లి వై జంక్షన్లో 230 కిలోల గంజాయి పట్టివేత. 5 నిందితుల అరెస్ట్, 2 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.